జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పిఠాపురానికి ఈరోజు నెల్లూరు నుంచి కూడా భారీగా జన సైనికులు బయలుదేరుతున్నారు. అయితే ఇక్కడ నెల్లూరు నుంచి జన సైనికులు భారీగా బయలుదేరుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, అంటే పిఠాపురంలోనే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యంగా కూడా మా పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఎవరు చేయని విధంగా అక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఒక బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దగ్గర ఉంచుకొని ఆయన నియోజకవర్గంలో ఎవరు చేయని విధంగా నవ్వుతో నభూషిస్తున్నట్టు పిఠాపురాన్ని తీర్చిదిద్దుతున్నారు. అలాంటి నాయకుడు ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నెల్లూరు జిల్లా నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు? నెల్లూరు జిల్లా నుంచి వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో, టిట్కో చైర్మన్ గారి సారథ్యంలో 250 కార్లు, 35 బస్సులు, వీర మహిళలు, జన సైనికులు, టెంపోలు, కార్లు, రైళ్లు నభూతో నభూషిస్తున్నట్టు ఆ కార్యక్రమానికి అందరూ హాజరవుతున్నారు. ఇది ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జనసేన పార్టీ 100% ఆధిక్యం వచ్చిన తర్వాత ఫస్ట్ జరగబోయే ఆవిర్భావ మహోత్సవానికి అందరూ తరలి వెళ్తున్నాం. ఈ మహోన్నత ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని మా కార్యకర్తలందరూ కూడా, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఒక ఉవ్విళ్ళూరుతున్నారు. నీతి నిజాయితీ గల మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేయడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన్ని రాష్ట్రాన్ని సుభిష్టంగా ఉంచగల సత్తాగల నాయకుడు, ఈరోజు ధర్మాన్ని కాపాడుతున్న నాయకుడు. అలాంటి నాయకుడు దొరకడమే మనకి మహా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన చెప్పినట్టు కూడా కాలజ్ఞానం బ్రహ్మంగారు ఎట్ట చెప్పాడు అదేవిధంగా కాలజ్ఞానం చెప్పాడు. ఆ విధంగా చేయగల సమర్థుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పాడు, జగన్ నిన్న అతల పతల పాతాళ లోకానికి తొక్కుతానన్నాడు, అదేవిధంగా తొక్కాడు. ఆ విధంగా నా విజన్ గల నాయకుడు ఎవరు లేడు. ఆయనకి ఒక దైవాంబ సంభూతుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవంగా మేమంతా పూజిస్తున్నాం మా పవన్ కళ్యాణ్ గారిని. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ మొదటిసారిగా జరిగే ఆవిర్భావ దినోత్సవం, ఈ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? ఈ ఆవిర్భావ దినోత్సవం రేపు చూస్తారండి. మీరు మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు వాళ్ళకై వాళ్ళు తరలిపోతున్నారు. మా నెల్లూరు నుంచి టిట్కో చైర్మన్ గారు అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అందరినీ సన్మానం చేసి బస్సులు, కార్లు అన్నీ క్షేమంగా పోవాలి. మా కోరిక ఒకటే. అందరూ అన్నీ చెప్తారు. పోయినా మా నెల్లూరు నుంచి పోయిన ప్రతి ఒక్క కార్యకర్త, స్టేట్లో నుంచి పోయిన ప్రతి ఒక్క కార్యకర్త, వీర మహిళలు ప్రతి ఒక్కరూ క్షేమంగా పోయి రావాలి. దానికి మా సూపర్వైజర్లను పెట్టున్నాము. మా కార్యకర్తలే సూపర్వైజర్గా మేము పనిచేస్తున్నాం. అందరం కార్యకర్తలమే. ప్రతి బస్సుకి వాలంటరీగా మేము పనిచేసి ప్రతి ఒక్కరిని క్షేమంగా ఇంటికి చేర్చేదానికి మేమందరం ఒక యూనిటీగా చేసుకొని బయలుదేరిపోతున్నాం. నెల్లూరు నుంచి ఆంజనేయ స్వామి దయ వల్ల ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి రావాలని మా పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఆ కోరికను మేము నెరవేరుస్తామని. జై జనసేన. మీరు చెప్పండి సార్, ఏదైతే జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలో ఉంది, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏంటి అసలు ఇంత భారీ ఎత్తున చేయాల్సిన ఏమనుకుంటున్నారు? మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చదువుంటాం, ఎంతో మంది చెప్పిన గాథలు వినుంటాం. మొట్టమొదటిసారి ఒక మనిషి శ్రమకి, ఓర్పుకి ప్రతీక ఈ విజయం. 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎన్నో విధంగా తలలు దించుకొని బతికిన ప్రతి ఒక్క జన సైనికుడు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, కేవలం పవన్ కళ్యాణ్ గారి ఒక కృషి వల్ల ఈరోజు మేము అందరం కాలరెత్తుకొని తిరిగేసే పరిస్థితుల్లో మేము ఉన్నామంటే దానికి కృతజ్ఞతగా ఈరోజు మేము పిఠాపురంలో జరగబోయేటటువంటి ఈ సభని విజయవంతం చేసి మేము అందరం బయలుదేరుతున్నాం. రేపు జరగబోయే సభ కూడా చాలామంది చెప్పుంటారు, భూమి ఈనింది, ఆకాశం చిల్లుబడింది అనేది. అది ఎలా ఉంటుంది అనేది రేపు ప్రత్యక్షంగా ప్రపంచం మొత్తం రేపు చూడబోతుంది. రేపు జరగబోయే సభలో పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయాలకి మేమంతా కట్టుబడి ఆ నిర్ణయం ప్రకారం భవిష్యత్తులో జనసేన ఇంకా ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము ఇంకా ఎన్నో విజయాలను మేము ముందు చూడబోతున్నాం అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటూ పిఠాపురంకి చెలో పిఠాపురం అనే నినాదంతో మేము అందరూ బయలుదేరుతూ, ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఒక వారం రోజుల ముందుగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ మీద
తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ని మీరు కార్పొరేట్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అనే విధంగా మాట్లాడిన పరిస్థితి. అయితే ఈరోజు ఏదైతే మన నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ చెలో పిఠాపురానికి బయలుదేరుతున్న ఈ సభ దేనికి సంకేతం అనుకుంటారు? ఇప్పుడు మనం మాకు ఇచ్చిన సంకేతం ఏంటంటే అధినాయకుడు ఇప్పటిదాకా పోరాటాలు చేసుకున్నాం, ఇంకా ఉత్సవాలు జరుపుకుందాం. జగన్ ఎవరో, విజయసాయిరెడ్డి ఎవరో వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మనం ఇప్పటిదాకా పోరాటాలు చేసుకున్నాం. కేవలం ఉత్సవాలకు పరిమితం. పిఠాపురం చిత్రాడ. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఎలక్షన్కు ముందు కొద్దిమంది జనసేన, మీరు ఏ పార్టీ అని అంటే జనసేన అయినా కూడా చెప్పుకుని సిగ్గుపడేవాళ్ళు. కానీ జనసేన పార్టీ గెలిచి ఫార్మేషన్ అయిన తర్వాత మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత బైక్ ఉంటే బైక్ మీద స్టిక్కర్లు వేసుకుంటున్నారు. జనసేన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. కారు ఉంటే కారులో కండువా పెడుతున్నారు. ఏమీ లేదా చేతి మీద వేసుకున్నారు, పచ్చబొట్లు వేసుకుంటా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా, ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా జనాలు అలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తను ఓడాడు, ఒక సీటే గెలిచినా కూడా అప్పట్లోనే కిక్కిరిసిపోయినాయి. ఇప్పటం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అల్లల్లాడిపోయినాయి. అటువంటి సెంటర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఇటువంటి ఫార్మేషన్ డేలన్నీ కూడా. కానీ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో వచ్చి ఈరోజు పెడతా ఉంటే మీరే చెప్పాలి, మీడియా మిత్రులే మాకు చెప్పాలి. తనే ఓడిపోయినప్పుడే అలా జరిగింది కదా, ఈరోజు ఎలా ఉంది అని చెప్పి మీరే చెప్పాలి. ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ట్రబుల్ షూటర్ మా నాయకుడు అప్పట్లో 2020 మొన్న ఎలక్షన్స్లో ఉన్నటువంటి మనుక్రాంతి రెడ్డి గారు మా టీంని వదిలేసి, జనసేన పార్టీని వదిలేసి పక్క పార్టీకి వెళ్ళిపోయినా కూడా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాను ఏకతాటి మీదకి నడిపించినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 30 బస్సులతో 200 కార్లతో ఫార్మేషన్ డేకి 12th ఫార్మేషన్ డేకి వెళ్తా ఉన్నాం. అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని బస్సులు తీసుకొని, ఇన్ని కారులు తీసుకొని ఒకే తాటి మీదగా, ఒకే మాట మీదకి ఈరోజు వెళ్తూ ఉన్నాం. నా భూతోనే భవిష్యత్ అంటే ఇదే. అంతకుముందు ఒక 3 బస్సులు, 2023లో 3 బస్సులు, అంతకుముందు తర్వాత ఎవరు పడుచుకోవాలో తెలియదు. ఈరోజు నూనె మల్లికార్జున గారి సహకారంతో శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇన్ని వేల మంది ఎలా వెళ్తూ ఉన్నారంటే మీకు అర్థమైపోవచ్చు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు, లాస్ట్ టైమే చెప్పున్నారు, ఎప్పుడు కూడా జగన్ మీ మెడలు వంచి మిమ్మల్ని దించకపోతే నా పేరు జగన్ కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి ఎప్పుడో చెప్పేస్తున్నారు. ఆ మాట మీద నిలబడి ఈరోజు ఫామ్ చేసేసారు. అందరం కూడా ఆ మాట కట్టుబడి ఈరోజు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే చెలో పిఠాపురం కార్యక్రమానికి కూడా ఇక్కడ జనసేన శ్రేణులందరూ కూడా భారీగా తరలి వెళ్తున్నారు. అయితే నా భవితో నా భవిష్యత్తు అనే విధంగా కూడా పిఠాపురంలో రేపు జరగబోయే బహిరంగ సభ కూడా భారీగా ఏర్పాటు చేశారు. అయితే నెల్లూరు జిల్లాతో పాటు కూడా దాదాపు వేలాది మంది జన సైనికులు